జై వీరభద్రకాళి మత్ నమో నమ. రాజకీయాల గురించి మీరే మాట్లాడాలరా. పాపం 1990 2000 మధ్యలోన హైటెక్ సిటీ కోసం ఎంతో కష్టపడి తెలంగాణ వాదులతోన వాళ్ళు విప్లవకారులతో అందరితో నక్సలైట్లతో శత్రుత్వాలు పెంచుకొని అందరితో తిట్లు తినకుండా విమర్శలు చేసుకుంటా కంప్యూటర్ ఏమైనా కూడు పెడుతుందా అది పెడుతుందని వ్యవసాయాన్ని దండగా అంటావా ఆ మాట అనుకున్నా దాన్ని పుట్టించిరు. ఇప్పుడు చూడు వివేకానంద కేసులో నారాసుల చరిత్ర అండి. మళ్ళీ ఎవరు చంపిరి ఎవరు లేదు ఇదే వీళ్ళు చేసేవంట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని కుప్పకూల్చడానికి ఎన్ని రకాలుగా బషీరాబాద్ కాల్పులు అన్నీ ఎందుకు నాన్న మాకు ఎందుకు ఊకే చెప్తారు అన్ని రాజకీయాలు తెలుగునే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడుండే పిల్లలకి తెలుగు ఊకే జై జై అంటారు. ఆయన డెవలప్ చేసి ఒక అక్షయపాత్రలుగా హైదరాబాద్ని తయారు చేసి ఇస్తే ఆయన అన్ని రకాలుగా పేదలు రేట్లు అన్నీ కంట్రోల్ ఉంటుండే. ఈయన వచ్చి ఏదో మన దేవుళ్ళు ఇచ్చినట్ల వరాలు అన్నీ అది ఇది వరాలు ఇచ్చి ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్ ఉంది కాబట్టి హైదరాబాద్ రాజధాని డెవలప్మెంట్ ఐటీ కంపెనీలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఆదాయ వనరులు ఇప్పుడు 60-70% ఉంది. దాన్ని కొనసాగించుకుంటే పొలాలు ఇచ్చేది పెద్ద పని కాదన్నా. ఎవరో మన తాతలు భూములు ఉండి సంపాదించి అన్నీ పెడితే మనం చేనులో పంటలు పండించుకునేది గొప్ప కాదు. ఇట్లుంటుంది అన్నమాట. దీన్ని గొప్పదనం చూపించుకుంటారు. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు ఉండి చంద్రబాబు పోయినాక అమరావతిని శంకుస్థాపన చేసి పోలవరం అన్ని పనులు చేపించిపోయినప్పుడు దాన్ని ముందుకు కొనసాగించుకుంటూ సంక్షేమాలు ఒక లిమిట్లో ఇచ్చుకుంటూ పోయింటే అయిపోయింది. విచ్చిలివిడిగా అప్పులు చేసి ఆదాయం చెప్పలే. మళ్ళీ అప్పులు ఏమో కనపడుతుంటాయి. 5 ఏళ్ళు వచ్చిన ఆదాయం ఎక్కడవే మనం ట్యాక్సులు కట్టినవి అది చెప్పడం లేదు. అప్పులు మాత్రం 10 లక్షల కోట్లు తేలినాయి. మళ్ళీ పోలవరం ఎంత రివర్స్ టెండర్ ద్వారా ఎంత నష్టపోయినాం. ఈరోజు పోలవరం అంటే ఎట్లా ఉంటున్న పరిస్థితి. అమరావతి 50% అంటే ఇప్పుడు మన పిల్లలకు మన ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వేరే రాష్ట్రాలు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చిపెట్టి మీరు మాట్లాడతారు రాజకీయాల గురించి. ఏం తెలుస్తుందా రాజకీయాల గురించి? మీకేం తెలుస్తుంది? జ్ఞానం ఉంటే రాజకీయాలు చేయండి. డెవలప్మెంట్ చేయాలా, అభివృద్ధి చేయాలా, అప్పులు కాకుండా దాంట్లో ఉన్న దాంట్లోనే ఉచిత విద్య చేయండి, వైద్యం ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, అభివృద్ధి పనులు చేయండి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. ఇది చేయాలా. సంక్షేమాలు కోరేది ప్రజలు కోరుతారు. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. అరే ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది, మాకు రోడ్లు వేయండి సార్, ఇక పరిశ్రమలు స్థాపించండి, పిల్లలకు ఉద్యోగాలు వేయండి, ఇక మా పిల్లలు మేము చదివించుకుంటాం, మా అమ్మని మేము సాక్కుంటామని ఎవడని అంటాడా? ఈ గొర్రెలు అడుగుతూనే ఉంటాయి, మీరు ఇస్తుంటారు. రాజకీయ నాయకులు ఎంత తప్పు ఉందో ప్రజలు కూడా అంత తప్పు ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడు ఇంత పెద్దలు ఏమడుగుతుండ్రు తెలుసా? పనులు అడుగుతుండ్రు. మాకు ఇది కట్టి మాకు డబ్బులు ఏమొద్దు, ఈ పని చేయి ఆ పని చేయని చెప్పినారు కాబట్టి అప్పట్లో వెలిగిపోయినారు. పంచాయతీ అన్ని రోడ్లు వేయండి అదేయండి, మాకు ఇది ఊరికి ఇది లేదని చెప్తుండ్రి. ఇట్లా ఓట్లకి డబ్బులు తీసుకుంటుండదు. డబ్బులు కావాలా, పనులు కావాలా, అభివృద్ధి కావాలా. మళ్ళీ పని చేయాలి కూడా గవర్నమెంట్ చేయదంటారు. ఎక్కడి నుంచి చేస్తారా? అప్పులు చేసి పెడుతున్నారు, భూములు అమ్ముతున్నారు రాజకీయ నాయకులు. ఎవడప్పు సొమ్మని అమ్ముతారా? శివుని భూమి ఇది. శివుని భూమిలో శివునికే మీరు వరాలు కంటే శివుని కంటే గొప్ప వరాలు ఇస్తారా? శివుడే కర్మ సిద్ధాంతం పెట్టినాడు. కష్టే పలి, ఎవడెంత కష్టపడితే వానికి కర్మఫలం ఉంటుంది. అంతేకాని మీరేం దేవుళ్ళకి అయిపోయినారు వరాలు ఇచ్చినకి. ప్రకృతి ధర ఇప్పుడు నాశనం చేస్తున్నారు. చూస్తున్న జీఎస్టీ ధర ట్యాక్స్లు ఎట్లా పడుతున్నాయి. ఉచిత డబ్బు తిని ఎవరికి హక్కు లేదు. జై వీరభద్ర.